మీరు కూడా ఇలాగా తామర పువ్వు వేసుకున్నారండి దుంప? నేనైతే సంవత్సరం అయిందండి మా అబ్బాయి వేసి. ఆ దుంప అలా గ్రోత్ అవ్వి వేరే చోట కూడా వేసాము. ఇదే సేమ్ ఐస్ క్రీమ్ టబ్లోనే తీసుకొచ్చండి. ఈ దీంట్లోంచి వేరే దాంట్లో కూడా దుంప వేసాం. చాలా బాగా గ్రోత్ అవినాయండి. దీంట్లో చేప పిల్లలు కూడా వేసాము. చాలా బాగా అవి ఎక్కడో కాలువల్లోని అట్లలో చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటి దగ్గరే మనమే చేతితో కోసుకునేలా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు, నిజంగా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఈ తామర పువ్వులు, లోటస్ దుంపలు, అన్ని గింజలు, విత్తనాలు అన్నీ దొరికేస్తున్నాయండి. ఇప్పుడు దొరకలేదంటూ ఏది వంటలేదు అనమాట. ప్రపంచం ఎంత నిజంగా ముందుకు వెళ్తుందంటే అంత బాగుందండి నిజంగానే. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు కోసుకుంటాకి వెళ్ళాలంటే పొలాల్లో మధ్యలోంచి వెళ్ళి ఆ చెరువులోకి దిగి బట్టలన్నీ తడిచిపోయేలా కోసుకునేవాళ్ళు. అలాంటిది మన ఇంట్లో వేసుకొని మనమే ఇలాగ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి అయితే చూసేయండి. ఇంకా ఎండ రాలేదు కదండి, విచ్చుకోవడం కష్టం అవుతుంది కదా అనేసి నేనే విడదీసేస్తున్నాను. ఎవరైనా ఇప్పుడు మాలలు చాలా మంది వేసుకున్నారండి, వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు కూడా నేను వీడియో తీసి మీకు పెడతానండి. ఒకసారి నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ ఫ్లవర్ని చూస్తే ఎంత ఇష్టం అండి అసలు నిజంగానే. పూచినప్పుడు కన్నా ఇలాగా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెంచిన ఆనందం ఏంటో తెలియదు.